అందించినారు. కానీ ఇకనైనా దయచేసి ఒకటికి రెండు సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నంబర్ 1. రెండవది, వారిని నేను సూటిగా అడిగాను, సిట్ వాళ్ళను, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది, నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగిన. దానికి కూడా సమాధానం చెప్పరు. అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. అందుకే నేను మళ్ళొక్కసారి ప్రజలకు, మా సోదరులకు, మా పార్టీ సోదరులకు, మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం. కానీ మా బాధ్యత పెద్దది.